హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఓలిగలు చేయడం ఎలా అనేది చూపిస్తున్నాను. అయితే మొత్తం ప్రాసెస్ అంతా చూపించడం లేదు. ఆల్రెడీ మేము పూర్ణము పిండి అంతా కలిపి పెట్టేసాము. ఇప్పుడు జస్ట్ ఓలిగలు మాత్రమే చేస్తున్నాము. అది ఏంట్రో స్పెషల్ అని అనుకోవద్దండి. యాక్చువల్లీ మేము లాస్ట్ వీక్ తిరుపతికి వెళ్ళాము. మొత్తం ఫ్యామిలీ అంతా, మా అత్త, నా మరిది, మా చిన్న మరిది, సో అందరం వెళ్ళాము. మా చిన్న మరిది కొడుకుది పుట్టింటికలు ఉండే, సో అందుకని తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా రిలేటివ్స్ అందరూ ఇంట్లో ఉండ్రి. సో మా అత్తగారు వచ్చేసి ఓలిగలు చేద్దాము, రిలేటివ్స్ ఉన్నారు అని చెప్పారు. సో అందుకని ముగ్గురు కోడళ్ళు కలిసి ఓలిగలు స్టార్ట్ చేసామన్నమాట. ఒకరు పూర్ణం ఉంటలు చేయడం, ఒకరు తట్టడం, ఒకరు ఓలిగలు కాల్చడం. దాదాపు ఒక 60-70 ఓలిగలు 1.5 అవర్లో మేము చేసేసాము ముగ్గురు కలిసి. ఓలిగలు అయితే చాలా చాలా టేస్టీగా వచ్చాయి. చూడండి, మేము ముగ్గురు ఉన్నాం. అందులో చిన్న కోడలు, పెద్ద కోడలు, రెండో కోడలు, మొత్తం ముగ్గురు కలిసి చేసాము. బాగా టేస్టీగా వచ్చాయి, మంచిగా వచ్చాయి ఓలిగలు కూడా. సో ఇంకా అయిపోయిన తర్వాత అందరికీ టేస్ట్ కోసం ఇవ్వాలి కాబట్టి అద్దు మా అత్త వాళ్ళ అత్తగారు, వాళ్ళ కూతురు, తర్వాత పిన్ని అందరికీ కూడా టేస్ట్ చేయడానికి ఇచ్చాము. ఎందుకంటే మనకు ఫీడ్బ్యాక్ అవసరం కదా. నెక్స్ట్ టైం మళ్ళీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే అవి చేయడానికి. అక్కడ చూడండి, బొడ్డోడు ఉన్నాడు, వాడిదే పుట్టింటికి అనమాట. సో అందరికీ ఓలిగలు టేస్ట్ చేయమని చెప్పాము. వేడివేడిగా తినండి, ఎలా ఉన్నాయో చెప్పండి అని చెప్పాము. మా అత్త వీడియో తీస్తున్నామని చెప్పి వీడియోనే చూస్తుంది. సో వాళ్ళందరూ కూర్చొని బాగా కట్టాడుతున్నారు. కోడళ్ళు వంట చేస్తుంటే చూడండి, బాగా కట్టాడుతున్నారు. ఈయన మా మరిది గారు చూడండి, ఓలిగలు తింటూ ఉన్నారు. సుమారుగా 5 ఓలిగలు తిన్నారు. మా ఆయన హాయ్ చెప్తున్నారు.